హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతు బంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రైతు బంధు కంటే సన్నవడ్లకు ఇస్తున్న క్వింటాకు 500 రూపాయల బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు 15,000 వరకు బోనస్ వస్తోందని, ఈ రెండిట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకి 500 చొప్పున బోనస్ ను చెల్లిస్తోందని, ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తోందని, బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు 10,000 నుంచి 12,000 వరకు అదనపు ఆదాయం అందుతోందని అన్నారు. ఈ వార్తను ఎక్స్ లో షేర్ చేశారు. రైతన్నలకు ఎకరాకు 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తినిస్తోందని ఆయన రాసుకొచ్చారు. అయితే కొంతమంది ఈ వార్తను పట్టుకొని రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వడేమో అనే ప్రచారం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ సన్నరకం వరికి ప్రభుత్వం కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసాను తొలగిస్తారని చాలా మంది భావిస్తున్నారని, దానిపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని, సంక్రాంతికి ఎకరాకు 7,000 చొప్పున రైతు భరోసా వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రకటించారు. బోనస్ కొనసాగిస్తూనే రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. నేటి రైతు సదస్సులో సీఎం రేవంత్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తామన్నది ముఖ్యమంత్రి సహా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క యాసంగి నుంచి రైతు భరోసా మొదటి విడత 7,500 అమలు చేస్తామని అన్నారు. డిసెంబర్ 2వ వారంలోగా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను విడుదల చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జరగనున్న రైతు సదస్సులో స్పష్టం చేయనున్నారు. సో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ విషయాన్ని రైతుల వరకు చేరవేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. Thank you.